మనందరి పాపాల నిమిత్తము కలువరి శిలువలో బలయింది, రక్తము కారింది. ఆ రక్తము చెప్పాలి ఎర్రగా ఉంది. ఆ రక్తం ఎలా ఉంది చెప్పండి? కానీ ఆ రక్తములో పాపాలు కడుక్కున్న తరువాత మనుష్యులు ఎలా మారారంటే చెప్పండి, తెల్లగా మారారు. ఈ తెల్లటి సమూహం ఎవరు అంటే ఎర్రని యేసు రక్తములో కడుక్కున్నటువంటి వాళ్ళు. వీళ్ళు మహాశ్రమలలో నుండి వచ్చినటువంటి పరిశుద్ధ సమూహము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? మహాశ్రమల్లో నుంచి వచ్చారు. ఇప్పుడు అందరికి ఎలా కనపడుతున్నారు? తెల్లగా కనపడుతూ ఉన్నారు, పరిశుద్ధులుగా కనబడుతున్నారు, పవిత్రులుగా కనబడుతున్నారు. ఏ దోషము లేని వారుగా, ఏ అపరాధము లేని వారుగా, ఏ మచ్చ లేని వారుగా, ఏ డాగు లేని వారుగా, ఏ కళంకము లేని వారుగా నిష్కళంకులుగా కనబడుతూ ఉన్న